కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలా గనక పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను కష్టాల నుండి రక్షించడానికి కలియుగంలో అవతరించిన సాక్షాత్తు నారాయణుడు. శనివారం వారికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్వామికి పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ శనివారం వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి తిరునామాన్ని ధరించాలి. పూజా గది శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమ లేదా విగ్రహాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. దీపాలను శుభ్రం చేసి పువ్వులతో స్వామివారిని అలంకరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి పువ్వులంటే చాలా ఇష్టం. ఈయన అలంకార ప్రియుడు. వీలైనంత చక్కగా స్వామిని అలంకరించాలి. పూజా గది ఇంటి ముందు రంగవల్లికలు వేయాలి. తులసి దళాలతో స్వామిని అర్చించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అంటే పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి, పులిహోర. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం కథను కూడా చదువుకోవాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించుకోవాలి. మళ్ళా సాయంత్రం కూడా ధూపదీపాలతో పూజించుకోవాలి. బియ్యం పిండితో ప్రమిదలో దీపం వెలిగించి చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా పెట్టుకోవాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటిపూట భోజనం చేయాలి. అలాగే సాయంత్రం దీపారాధన చేసి స్వామి నామాలను పారాయణం చేయాలి. ఆరోగ్యం అనుకూలిస్తే నేలపై పడుకోవాలి. శనివారం మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు. ఈ విధంగా నియమాలను పాటించి స్వామిని కొలిచినట్లయితే స్వామి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.